హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళారనమాట. జూన్ 18న అయితే. ఇంకా ఆ రోజు నేను మార్నింగ్ 5 నుంచి 8:30 వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుందండి. అంటే మార్నింగే లేచి ఇంక ఇలా వాకిలు అయితే ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు అయితే పెట్టాను. ఇంకా అక్కడి నుంచి అయితే డే అన్న స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ డైలీ కూడా ఇదే ఉంటుంది నా రొటీన్ అయితే. ఇక్కడ చూసారు కదా, మా ఊడైతే ఎక్కడి నుంచో ఊడిపడలేదండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటాడు అనమాట. వాడు మా ఇంటి దగ్గర అయితే ఉండడు. నైట్ అయితే మాత్రం ఇంకా నైట్ అయితే ఎక్కువ అయితే స్కూల్ ఉన్నప్పుడే మా ఇంటి దగ్గర అయితే ఉంటాడు, లేదంటే మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి స్కూల్ ఉండడంతో మార్నింగ్ అయితే వచ్చేసాడు అనమాట. నైట్ అయితే అక్కడ పడుకుని మార్నింగ్ అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తాడండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కల్లాపు అయితే చల్లడానికి ముందు ఇక్కడ ఉట్టి నీళ్ళు అయితే ఇంకా జల్లుతున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైంలో అక్కడ కూర్చున్నప్పుడు అయితే పేడ దోగరది అంతా ఉంటుంది కదా, అదైతే కూర్చుంటే మీదకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ ఉట్టి నీళ్ళతో అలా చల్లేసి ఆ తర్వాత పేడ అన్నది కొంచెం పలచగా కలుపుకుని ఆ తర్వాత అయితే కల్లాపు అయితే చల్లితే ఇంకా కొంచెం పలచగా ఉంటుంది, అంత దోగర అయితే రావట్లేదు అనమాట. ఇంక ఇక్కడైతే కల్లాపు అయితే చల్లుతున్నాను. ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట అన్నది స్టార్ట్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ గాలి అయితే చాలా బాగా వచ్చిందండి. మార్నింగ్ అయితే మాత్రం చాలా బాగుంది వెదర్ అయితే. ఇంకా 9 ఇలా అయ్యేసరికి అయితే మాత్రం ఇంక స్టార్ట్ చేసింది అనమాట. ఎండ మామూలుగా రాలేదు. ఇంకా అక్కడైతే మార్నింగ్ అలా చల్లగా గాలి వచ్చేసరికి ఇంకా ఎక్కడైనా తుఫాన్ అయితే ఉందేమో అని అయితే అనిపించింది. అందుకే చల్లగా ఉంది ఈరోజు. ఇంకా వాతావరణం అంతా కూడా ఇంకా అలానే ఉంటుంది, కూల్గా అనుకున్నాం. కాకపోతే 9 అలా అయ్యేసరికి అయితే మాత్రం శుభ్రం శ్రద్ధ తీర్చి వదిలేసింది అనమాట గుబాయింపుతోటి. ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నానండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నానండి. గాలికి అస్సలు ముగ్గు అయితే ఉండలేదన్నమాట. అక్కడైతే ఎగిరిపోయేది. ఇంకా వేసిన దాని మీద 2 సార్లు అయితే వేసుకుంటూ ఇంకా అలా ముగ్గు అయితే కంప్లీట్ అయింది ఏదో ఒకలాగా. ఇంకా మాకు ఇంటికి అటు సైడు ఇటు సైడు ఎదురుగా కంటే ఏవి ఇల్లులు అయితే ఉండవండి. ఇంకా ఓపెన్గా ఉండడం వల్ల గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా దానివల్ల అయితే ఎండ కూడా ఎక్కువగానే ఉంటుందిలేండి. ఇంకా గాలి ఎంత వచ్చిందో ఎండ కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎదురుగా ఏమీ ఉండవేమో, ఎండ ఇంట్లోకి వచ్చి పడినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే నైట్ అయితే సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అక్కడైతే గుడ్ మార్నింగ్ అయితే చెప్పానండి. ఇంకా మా వాడు టీవీ అయితే ఆన్ చేస్తాడని చెప్పి ఇంకా వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి సామాన్లు నైట్ అయితే తోమేసుకుని కిచెన్ అంతా క్లీన్గా అయితే చేసుకుని ఇంకా కౌంటర్ టాప్ అదంతా కూడా ఇంకా మార్నింగ్ ఇంకా నైట్ తోమ పెట్టుకున్న సామాన్లు అయితే ఆరిపోయి ఉంటాయి కదండి, అవి అయితే ఇంక మార్నింగ్ ఇలా ఎక్కడక్కడ సర్దేసుకుని ఇంకా స్టాండ్లోని ఇంకా గరిటెల స్టాండ్కి అన్నీ కూడా పెట్టేసుకుని ఇంకా తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట. అంటే టీ పెట్టుకుని టీ తాగేసిన తర్వాత అప్పుడైతే మిగతా పళ్ళను స్టార్ట్ అవుతాయి. ఇంకా స్పీడ్గా అవుతాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మార్నింగ్ ఇలా క్యారేజీలో అదే స్కూల్ టైంలో అయితే మాత్రం మన పనులు అయితే మాత్రం చాలా సక్రమంగా ఒక లెక్కలో అయితే అవుతాయి అన్నమాట. ఇంకా అంటే స్కూల్ లేని టైంలో అయితే చేద్దాంలే అన్నట్టుగా కొంచెం అశ్రద్ధగా అనిపిస్తుంది. కాకపోతే స్కూల్ ఉన్న టైంలో అయితే మాత్రం ఇంకా మార్నింగే వంట అయిపోవడం వల్ల ఇంకా అన్ని పనులు అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది కదండి. ఇంక ఇక్కడైతే పక్కన అయితే బియ్యం అయితే అదే రైస్ అయితే కడిగి ఉంచుకున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేయలేదనమాట. ఇంకా కర్రీకి అన్నీ రెడీ చేసుకుని ఇంకా ఒక సైడు కర్రీ ఒక సైడ్ రైస్ అయితే వండుదాం కదా అని చెప్పి ఇంకా అలా అయితే ఉంచాను. ఇక్కడైతే టీ అయితే మరిగిపోయిందండి. ఇంక ఇలా గ్లాసులో అయితే వేసుకుని తాగాలి. తాగుతాము. చెప్పాను కదండి, బయట చాలా చల్లగా ఉందని చెప్పి ఇంకా టీ తాగుతూ ఇలా బయట చల్లగాల్లో కూర్చుంటే భలే ఉందన్నమాట వాతావరణం అయితే మాత్రం. మార్నింగే మనం అంతసేపు కూర్చోవడానికి టైం స్పెండ్ చేయడానికి అయితే ఉండదు కదండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా మన పరుగులు అయితే తప్పవు.
ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ బంగాళదుంప కర్రీ అండి. అంటే వంకాయలు 2 ఉంటే వేస్తానమాట. మామూలుగా అయితే అది బంగాళదుంప కర్రీనే. బేసిక్గా ఇంకా సింపుల్గా ఏమీ వేయకుండా మామూలుగా మసాలాలు అవి ఏమీ లేకుండా ఇంకా పచ్చి దుంపలు ఉంటాయి కదండి, అవి అయితే ఇంకా అలాగా ముక్కలు కోసి ఇంకా పచ్చి దుంపలతో అయితే చేస్తున్నాను అనమాట. ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా, మళ్ళీ దుంపలు ఉడికించి చేయాలంటే అదంత పెద్ద ప్రాసెస్. ఇంకా ఆ కర్రీ అయితే మాత్రం మామూలుగా బంగాళదుంపలు ఉడికించి చేసుకున్నామంటే ఆ కర్రీ పులిహోరలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. రైస్లోకి అయితే మామూలు ఇలానే ఎక్కువ శాతం అయితే చేస్తాను. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ టమాటో వినియండి. ఇక్కడ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని కొంచెం అటు ఇటుగా కలిపేసుకుని కొంచెంసేపు మగ్గనిచ్చి అప్పుడైతే ఉప్పు కారం ఇంకా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే కూర అయితే. చెప్పాను కదండి 2 వంకాయలు ఉంటే వేసానని. చూడండి అందులో అయితే ఆ వంకాయ ముక్కలు అయితే కనిపించట్లేదు. ఇంకా వేస్ట్గా అయిపోతాయి కదా అని చెప్పి వేస్తాను. ఇక్కడైతే మా వాడైతే రెడీ అయిపోయాడండి. ఇంక కొత్తగా కదా కొంచెంసేపు మారం చేశాడు. కాకపోయినా మనం అయితే వదలం కదా, ఇంకేదో ఒకలాగా తిట్టో కొట్టో ఏదో ఒకలాగా పంపించడం అయితే పంపించకుండా అయితే ఉండం కదండి. ఇంకా అప్పటికి 4-5 డేస్ అయితే అవుతుంది కదా స్కూల్ రీఓపెనింగ్ చేసి. ఇంకా అందుకని చెప్పి గట్టిగానే క్లాస్ అయితే ఇచ్చి ఇంకేదో ఒకలాగా అయితే పంపించాను స్కూల్కి అయితే. స్కూల్ టైంలో అయితే నాకు ఉండే మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే పెట్టానండి. అలా అని చెప్పి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం 30 మినిట్స్ వచ్చిన వీడియోని అయితే 80 మినిట్స్ వరకు ఎడిటింగ్ చేసి వీడియోలో అయితే పెట్టానండి. అలా అని చెప్పి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయలేదు, అలా ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా కూర కూడా అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే రైస్ అయితే బాక్స్లో పెడుతున్నానండి. ఒక సైడు ఒక చేతితోటి ఫోన్ పట్టుకుని ఒక చేతితో ఇలా వడ్డించుకుంటూ వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. అంటే మనం వీడియో అదే ఫోన్ పట్టుకున్న చెయ్యి ఎటు తిరుగుతుందో తెలియదు కదా, ఇంకా వీడియో అయితే అటు ఇటుగా అవుతుంది. ఇక్కడ అదే జరిగిందనమాట. ఇంక నేను ఎక్కడ వేస్తున్నానో కూడా తెలియలేదు, వీడియో అయితే చూడలేదనమాట. కాకపోతే ఇంకా ఉంచేసాను అలానే. ఇంకా కర్రీస్ అన్నీ కూడా వేటిలోకి అవి తీసేసి ఇంకా సామాన్లు అయితే సింక్లో వేసి ఇలా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే జడలు అయితే వేస్తున్నానండి. ఇంక మా ఊడైతే రెడీ అయిపోయాడు అనమాట. ఇంక వాడి పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక షూ వేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా బస్కి అయితే వెళ్తాడండి. బస్ అయితే 8:30 అలా వస్తుంది. కాకపోతే ఇంక ఈ రోజుకి అయితే బైక్ మీద దేబెట్టమని అంటే ఇంక బైక్ మీద అయితే దేబెడుతున్నారండి. మా అమ్మాయి అయితే సైకిల్ పైన అయితే వెళ్ళిపోద్దండి. తనకైతే సైకిల్ ఉందన్నమాట. జెల్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈ జెల్లో ఈ యూనిఫామ్ చూసి మన చిన్నటి రోజులు అయితే గుర్తుకొస్తాయి కదండి. కదా మా ఊడైతే చూసారా ఎలా ఉన్నాడో. ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే మాత్రం బిగుసుకుపోయాడు అనమాట. వెళ్ళని చెప్పి ఇంకేదో ఒకలాగా అయితే పంపించాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అయితే సైకిల్ మీద అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంక వీళ్ళు వెళ్ళారంటే మాత్రం అమ్మయ్య అని అయితే అనిపిస్తుంది కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఇంక మిగతా పని అయితే స్లోగా మనం చేసుకోవచ్చు, ఇంక నెమ్మదిగాన. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.